నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కిచిడి అండి. ఈ విధంగా మనం వెజిటబుల్స్ వేసుకొని టేస్టీగా కమ్మగా కిచిడీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యము, అలాగే ఒక అర గ్లాస్ పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. నేనైతే కిచిడీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా తుంచి వేసేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ముందుగా వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న పొటాటోని పైన పీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 4 బీన్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ బఠానీని వేసుకోవాలండి. అలాగే మీడియం సైజులో ఉన్న 2 టమాటోలను కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఈ కూరగాయ ముక్కలకు పట్టే విధంగా అండి ఇలా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవంతా కూడా మనకు కొంచెం మగ్గాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ మనం ఉడికించుకోకూడదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యము, తర్వాత పెసరపప్పును వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు ఈ కూరగాయల ముక్కలతో పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే మనకు కొద్దిగా పెసరపప్పు కూడా వేగుతుంది కాబట్టి కిచిడి అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చాలా హెల్దీ అండి. పిల్లలకి మనం లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా ఈజీగా చేసి ఇచ్చేయచ్చు, హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా అండి. 4 గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను. అంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నానండి నీళ్ళు అనేది. కొంచెం కిచిడి అనేది మనకు కొద్దిగా పలుగ్గా లేకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇంకొంచెం రాళ్ళుప్పు కూడా వేసానండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే చూడండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. పెసరపప్పు వేసి చేసాం కాబట్టి, అలాగే వెజిటబుల్స్ కూడా వేసాం కదా, మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉండండి. చాలా కమ్మగా ఉంటుంది. డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, లేదు పెరుగు చట్నీతో తినచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు. కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి చూశారు కదా అండి, కిచిడీని నేను ఎలా తయారు చేశానో. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.